హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే మా పిల్లల క్యారీ కోసం అయితే టమోటా బజ్జీ చేస్తున్నాను. దాంట్లో ఎగ్స్ అయితే వేసి చేస్తాను. చూడండి ఎలా చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్దాము. టమోటా బజ్జీకి కావాల్సింది టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, కరింపాకు, ఎగ్స్ అయితే కంపల్సరీ అనమాట. ఇంకా పసుపు, ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మిరప్పొడి, ధనియాల పొడి, ఆవాలు. స్టవ్ అయితే వెలిగించేసి కళాయి పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఎగ్స్ ఏం చేసుకోవాలి. ఎగ్స్ ఒకవేళ టమోటా బజ్జీలో వేసేస్తే ఎగ్స్ స్మెల్ వస్తాయి, అందుకనేసి ఫస్ట్ ఎగ్స్ని అయితే ఏం చేసుకుందాము. అంటే నేను మొన్న ఒక రోజు టమోటా బజ్జీలో వేసినాను, కానీ స్మెల్ వస్తున్నాయి, అందుకనేసి ముందే ఏం చేసి వేసుకుంటున్నాను. ఇలా అయితేనే కొంచెం మా పిల్లలు బాగా తింటారు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఏం చేసుకోవాలి. అంటే కారం కూరలో వేస్తాం కదా, అవసరం లేదు, ఎగ్లో మళ్ళా వేసుకొని, అది మీ ఆప్షన్. స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. ఎగ్ని అయితే బాగా ఏం చేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి, లేదంటే స్మెల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎగ్ కాబట్టి. స్టవ్ మీద అయితే మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. కళాయిని పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెము తిరగబాతకి టమోటాలు వేయాలి కదా, కొంచెం తక్కువే వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీ ఇష్టం అది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆవాలైతే చిట్పట్లు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరింపాకు అయితే వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కొంచెం వేయించుకోవాలి. అలా తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటాలు వేస్తే సరిగా వేగదు అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని నేను ఎర్రగడ్డల్లోనే వేస్తున్నాను. కొంచెము అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఏం చేసుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. ఇంకా టమోటాలు అయితే వేసేస్తున్నాను. టమోటాలను కూడా బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఉప్పు, టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టాము. చూడండి, టమాటా అయితే కొంచెం ఉడికింది. బాగా ఏం చేసుకొని కొంచెం మిరప్పొడి, మేమైతే చాలా తక్కువ వేసుకుంటాము, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ధనియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను. బాగా ఏం చేసేసుకోవాలా, అంతా కలిసేలాగా ఏం చేసుకుని ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ పెట్టేసుకోవాలి. అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు. టమాటా బజ్జీ అంటే కొంచెం ఆయిల్ పైకి వస్తేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే కొంచెము టమాటాల స్మెల్ అలా బాగుండదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి అలానే చేయాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇంకా ఎగ్స్ అయితే వేసేసుకున్నాము. ముందుగా ఎంచి పెట్టుకునే ఎగ్స్ని వేసి బాగా ఏం చేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు అయితే చాలా బాగా తింటారు. మా పిల్లలైతే అంటే గుడ్డు పక్కన ఉంటుంది, కూరలాగా పక్కన ఉంటుంది కదా, అందుకనేసి ఇంకొక 5 మినిట్స్ అయితే అలానే పెట్టేసినాం అనుకో, మూత పెట్టేసి టమాటా బజ్జీ ఎగ్ కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా మా పిల్లలకైతే ఇదే ఈరోజు క్యారీకి. 5 మినిట్స్ తర్వాత అయితే కొత్తిమీర వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని దింపేసుకోవాలి. అంతేను, టమాటా బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఇలా చేసి పెట్టండి ఒకసారి.
ప్లీజ్ అండి నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.